అందరికీ నమస్తే. ఈరోజు మే 31 రోజున పదవి విరమణ చేస్తున్నటువంటి కామ్రేడ్ రహమత్ అలీ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్ రహమత్ అలీ గారు సుమారు 41 సంవత్సరాలు రైల్వే సర్వీసులో ఉన్నతమైన సర్వీసులు అందిస్తూ ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి సందర్భంగా అనేక జ్ఞాపకాలు ఆయనతో గడిపిన క్షణాలు స్ఫూర్తిదాయకం అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కామ్రేడ్ రహమత్ అలీ గారు మరి ఈ షెడ్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ స్టార్ట్ అయినప్పుడు ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి మజ్దూర్ యూనియన్ కార్మికోద్యమ చరిత్రలో ఒక కీలక భూమిక పోషించి అడుగు పెట్టగానే ఎర్ర జెండా పట్టుకొని పోరాటాల్లో, ఉద్యమాల్లో, సమ్మెల్లో, మరి ప్రతి మీటింగ్లో మరి జెండా పట్టుకొని ఒక సైనికుడిలాగా మరి మజ్దూర్ యూనియన్లో పనిచేసినటువంటి ఆయన అంకిత భావంతో చేసినటువంటి జ్ఞాపకాలు నాకున్నాయి. నేను మరి అనేక సంవత్సరాల వాళ్ళ అనుబంధంలో ఎన్నో పోరాటాల్లో మరి ఈరోజు ఒక ఉద్యమ మజ్దూర్ యూనియన్ నాయకుడిగానే కాకుండా షెడ్లో చాలా అంకిత భావంగా పనిచేసి ఎలక్ట్రికల్ లోకో షెడ్లో చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా కష్టపడి పని గంటలు అక్కడ ఉన్నటువంటి వర్క్ లోడ్ కంటే 50% ఎంప్లాయీస్ శాంక్షన్ ఆఫ్ ద వేకెన్సీ తక్కువ ఉన్నప్పటికీ కూడా అందరూ శ్రమించి కష్టపడి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చడంలో మరి కీలక భూమిక పోషించిన దాంట్లో సదానందం మరి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శితో పాటు మీరు ఎన్నో ఆ పోరాటాల్లోకి వెళ్తే ఎన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. ప్రధానంగా మరి ఒక వర్కింగ్ కమిటీ మెంబర్ నుండి ఈరోజు ఈఎల్ఎస్ టెక్నికల్ బ్రాంచ్లో ఒక కీలకమైన పదవిలో కోశాధికారిగా రిటైర్ అవుతున్నటువంటి రహమత్ అలీ గారు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్లో కామ్రేడ్ చైతన్య గారి గురించి కానీ కామ్రేడ్ సుందరేశన్ గారు విపిఆర్ పిల్లయ్య గారితో ఎంతో అనుభూతులు ఉన్నాయి. వాళ్ళు నడిపించినటువంటి పోరాటాల బాటల్లో మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఎంతో మరి గతంలోకి వెళ్ళినట్టయితే 50 సంవత్సరాలైంది బోనస్ సమ్మె పోరాటం జరిగి ఆ పోరాటాల్లో మరి స్ఫూర్తిదాయకంగా యూనియన్లో పనిచేసినటువంటి నీ జీవితం ధన్యం అనేది కూడా ఈ విషయంలో తెలియజేస్తున్నాను. ఎలక్ట్రికల్ లోకో షెడ్లో ఏ కార్మికులకు చిన్న ప్రాబ్లం, అన్యాయం జరిగినా, అనారోగ్యంతో మరి ఏదన్నా సఫర్ అవుతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి సదానందం గారు కానీ రహమత్ అలీ గారు కానీ హక్కున చేర్చుకొని వాళ్ళ కష్టాల్లో వైద్యం అందించినటువంటి ఎంతోమందిని బతికించినటువంటి జ్ఞాపకాలు నాకున్నాయి. మరి చాలా రహమత్ అలీ లాగా మరి ఎంతోమంది ఉన్నారు ఎలక్ట్రికల్ లోకో షెడ్లో. ఇక్కడ మరి ఏఆర్ఎఫ్ కాన్ఫరెన్స్ అయినప్పుడు కానీ అట్లాగే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే మహాసభలు జరిగినప్పుడు ఆకాశాన్ని అంటుకునే జెండాలతోని బ్రహ్మాండమైనటువంటి ప్రొసీషన్లో మరి ఆ ఊరేగింపుల్లో మీరు అందించింది ఈరోజు కూడా నాకు నడుస్తున్నటువంటి రహమత్ అలీ సదానందం నాకు కనిపిస్తున్నారు. కాజీపేటలో చైతన్యానికి స్ఫూర్తిగా మీరు అందించినటువంటి సేవలు అజరామం. మరి మీ జీవితం చివరిగా మరి ఆరోగ్యంతో 100 వసంతాలు మీ భార్య పిల్లలతో మరి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇలా నువ్వు పనిచేయడానికి ప్రతిరోజు యాక్టివ్గా ఎంతో చైతన్యంగా సూర్యుడితో పాటు పోటీ పడుతున్నటువంటి విధానంగా నువ్వు నిత్య నూతన చైతన్య స్ఫూర్తిగా నువ్వు అందించినటువంటి నీ జీవితంలో నీ జీవిత భాగస్వామి, నీ ఇల్లాలు అందించినటువంటి, నీ పిల్లలు అందించినటువంటి ఒక అంకిత భావాన్ని వారిని కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంటుందని తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్ రహమత్ అలీ గారు మరి ఇలాంటి ఈ కార్యక్రమంలో నాకు ప్రసంగించే కొన్ని మాటలు చెప్పే ఉద్యమాల్లో అనుబంధాలు చాలా గుర్తుకు వస్తున్నాయి. దాంట్లో భాగంగానే స్ఫూర్తిదాయకంగా ఇతరులకు కూడా ఉంటుందని ఒకసారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే
ఇక్కడ టెక్నికల్ కాన్ఫరెన్స్ కానీ మజ్దూర్ యూనియన్ కాన్ఫరెన్స్ కానీ ఏ మీటింగ్ జరిగినా కూడా ధూమ్ధాములు జరిగిన పోరాటాలకు పిలిపించిన ముందుండి అడిగేసిన మరి వీర కిషోరమని తెలియజేయడంలో నాకు అతిశయోక్తి లేదనిపిస్తుంది. ఒక స్ఫూర్తిగా నీ జీవితం ధన్యమైంది, నీలాగా మిగతా వాళ్ళందరూ కూడా మరి ఎంతో ధిక్కార స్వరం వినిపించి ఎక్కడ అన్యాయం కనిపిస్తే అక్కడ మరి ఎదిరించే గొప్ప ఆ వ్యక్తిత్వమే ఒక మంచి తార్కాణానికి ఉదాహరణ అని తెలియజేస్తూ మరొక్కసారి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందిస్తున్నటువంటి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ రహమతల్లి గారి శేష జీవితం అద్భుతంగా ఆనందంగా మరి రాబోయే రోజుల్లో పోరాటాల్లో మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో జరిగినప్పుడు నీ కంఠం నినదించే కంఠంగా పోరాటాలకు అండగా ఎర్రజెండా నీడలో ఉండాలని ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ మరి నీకు విప్లవాభినందన తెలియజేస్తూ ఉద్యోగానికే పదవి విరమణ కానీ రేపటి నుండి స్వేచ్ఛా జీవిగా ఎక్కడ అన్యాయం జరిగినా అట్టడుగు వర్గాలకు పోరాటాలకు స్ఫూర్తిగా నీ జీవితం అంకితం ఇవ్వాలి. మరి మరో దశ నీ జీవితం మలి ఉద్యమం స్టార్ట్ కాబోతున్నది. స్వేచ్ఛా జీవిగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ సదా నీ శ్రేయస్సు కోరే మంచి మిత్రునిగా నేను పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మరి యాదవ్ రెడ్డి మజ్దూర్ యూనియన్లో మీ అందరి ప్రియమైన నేస్తంగా మీ అందరికీ ప్రియమైన నేస్తమైనందుకు గర్విస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.